హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్సి. ఇప్పుడైతే మనం ఇంకో కొత్త బోట్ అనేది చేయడం జరిగింది. ఇందులో ప్యాసింజర్లు కూర్చునే విధంగా సీట్లు కూడా చేయడం జరిగింది. ఇంతకు ముందు వెళ్ళే బోట్ కంటే ఫాస్ట్గా వెళ్తుంది. ఫాస్టెస్ట్ బోట్ అనమాట. ఈ బోట్ చేయడానికి అయితే మనకి వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ టీజ్గా ముందు వీడియోలో చూపించిన విధంగానే పీసులు అనేవి కట్ చేసుకున్నాం. చూపించిన సైజులో అయితే మనం పీసెస్ని అయితే తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పీసులు చూపిస్తున్న సైజెస్లో తీసుకోవాలి. వాటిని అతికించుకోవడానికి నేనైతే గ్లూగమ్ అండ్ ఫాస్ట్ గమ్ 2 యూజ్ చేశాను. అతికించుకునే ప్రాసెస్ అనేది మొత్తం చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది, కాబట్టి నేను షార్ట్గా అంత చూపిస్తాను అనమాట. ఎలా పెట్టుకోవాలి, ఎలా అతికించుకోవాలి అనేది జస్ట్ మాత్రం అలా డెమో చూపించి అతికించిన తర్వాత మిగతాది మళ్ళీ చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే పీసులు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మనం అతికించేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫాస్ట్ గమ్తో అతికించేసుకోవాలి. ఫాస్ట్ గమ్తో అతికించుకుంటే మనకి పీస్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది, మూవ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఫాస్ట్ గమ్తో అతికించేసుకొని తర్వాత గ్లూ గమ్ అనేది మనం ఫిలప్ చేసుకోవాలి. ఓన్లీ ఫాస్ట్ గమ్తో యూస్ చేసుకున్నట్టయితే వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం గ్లూ గమ్ అనేది మనం యూస్ చేయాలి. గ్లూ గమ్ యూస్ చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి వాటర్ లీకేజ్ అనేది అవ్వదు. సో గ్లూ గమ్ అనేది కంపల్సరీ యూస్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాస్ట్ గమ్ అయితే జస్ట్ నార్మల్గా స్టాండర్డ్గా ఉండడానికి, పీస్ అనేది స్టాండర్డ్గా ఉండడానికి పెట్టి తర్వాత గ్లూ గమ్తో వీడియోలో చూపిస్తానుగా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫుల్గా గ్లూ గమ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి సైడ్ పీసెస్ చూపించాను కదా, వీడియోలో చూపించిన సైజెస్లో అయితే మనం పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఓకే, నేను 1 సైడ్ అయితే అతికించేసుకున్నాను, అలాగే సెంటర్లో కూడా అతికించేసుకున్నాను. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇటువైపు కూడా మళ్ళీ అతికించేసుకోవాలి. గ్లూ గమ్ అయితే ఫుల్గా వేసేసుకొని అతికించుకున్నట్టయితే మనకి వాటర్ లీక్ అవ్వదు. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టు అది ఫాస్ట్ గమ్ అనేది జస్ట్ నార్మల్గా అతికించేసుకోవాలి. పీస్ అనేది స్టాండర్డ్గా ఉండడానికి అనమాట. గ్లూ గమ్ పెట్టేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి, కదలకుండా ఉండడానికి. ఓకే, వీడియోలో చూపిస్తున్నట్టు అతికించేసుకోవాలి. ఫస్ట్ అయితే జస్ట్ నార్మల్గా చిన్న డ్రాప్స్ వేసి అక్కడక్కడ చిన్న డ్రాప్స్ వేసి అతికించేసుకోవాలి. ఆ ఫ్రంట్కి ఉన్న ఎడ్జ్లో అయితే గ్లూ గమ్ అయినా సరే ఫాస్ట్ గమ్ అయినా సరే కాస్త ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, మనం బెండ్ చేసి పెడతాం కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువగా వేసుకున్నట్టయితే స్ట్రెంతీగా ఉంటుంది. లేదంటే ఊరికే ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలాగే బేస్మెంట్లో మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి. నేనైతే ఈ బోట్కి 2200 కిలోవాట్స్ మోటార్ అయితే యూజ్ చేశాను. అలాగే 2 బ్లేడ్ ప్రొపెల్లర్ని యూజ్ చేశాను. ప్రొపెల్లర్ సాఫ్ట్ అనేది నేను సొంతంగా చేసుకున్నదే. ముందైతే మనం ప్రొపెల్లర్ అండ్ మోటార్ 2 అతికించుకున్న తర్వాత మన బేస్మెంట్లో గమ్మేసి మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి మోటార్ అండ్ ప్రొపెల్లర్ సాఫ్ట్ అనేది స్ట్రైట్గా ఒకే లైన్లో ఉంటుంది.
లేదంటే అప్ అండ్ డౌన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫిట్ చేసుకునేటప్పుడు ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మనం ఫిట్ చేసుకోవడానికి వీలవదు. అలాగే ఈ ప్రొపెల్లర్ అనేది బోట్కి సెంటర్లో స్ట్రైట్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఏ అటు కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ అయినట్టయితే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ అనేది తిరగడం జరుగుతుంది. అందుకని అంటే ఒకవేళ ప్రొపెల్లర్ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్కి, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి బోటు తిరగడం అనేది జరుగుతుంది. మనం సెంటర్లో పెట్టుకున్నట్టయితే బోట్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది అన్నమాట. ప్రొపెల్లర్ సాఫ్ట్కి మనం గమ్ అయితే ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే రొటేట్ అయ్యేటప్పుడు వైబ్రేట్ వస్తుంది కాబట్టి ఆ వైబ్రేషన్లో మొత్తం ఊడిపోకుండా ఉండడానికి మనం గమ్ అనేది ఫుల్గా వేసుకోవాలి. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అయితే ఫుల్గా వేసుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ప్లేస్మెంట్స్ అయితే చూపించాను, ఎలా పెట్టాను అనేది మరి చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ వద్దని. వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేది మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా బోట్లో పీసెస్ని అయితే కట్ చేసి మనం నీట్గా అతికించేసుకోవాలి. గమ్మింగ్ అయితే ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే మోటార్ ఒకవేళ స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి మనం బోట్ ఒకవేళ సడన్గా ఆపినా సరే బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వాటర్ వచ్చినా సరే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లోపలికి అనేది వాటర్ వెళ్ళకుండా మనం ఫుల్గా గమ్ అయితే చేసుకోవాలి. చూసారుగా సీట్లు వీటికి మొత్తం నేనైతే ఫాస్ట్ గమ్ యూస్ చేశాను. ఫాస్ట్ గమ్ యూస్ చేసి సీట్లు అనేవి చేయడం జరిగింది. కరెక్ట్గా చైర్ షేప్ అయితే వచ్చింది. గమ్ అయితే ఫుల్గా వేసుకోవాలి. చిన్న చిన్న పీసులు కాబట్టి మనకి చైర్స్ ఏమీ విరిగిపోకుండా ఉండాలంటే కొంచెం గమ్ ఫుల్గా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోలో ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా అయితే పీసెస్ని అయితే కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ని అనేది అతికించుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ ఒక చైర్ షేప్ అనేది రావడం జరుగుతుంది కూడా. ఓకే, వాటిని అయితే మనం బోట్ పైన ఇన్స్టాల్ చేసుకోవాలి, బోట్ పైన అతికించేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని వెనక ఒకటి పెట్టి, అలాగే మెయిన్ చైర్స్ అనేవి కొంచెం పెద్దగా చేసుకుందాం. అవి ఫ్రంట్కి పెట్టి, అలాగే బ్యాక్కి ప్యాసింజర్స్ కూర్చునే చైర్లు అనేవి కొంచెం చిన్న సైజులో చేసాను అనమాట. వాటన్నిటికీ మనం గమ్మింగ్ చేసుకోవాలి. ఫాస్ట్ గమ్తో అతికించేసుకోవాలి. గమ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే అవి కొంచెం స్ట్రెంత్గా గట్టిగా ఉంటాయి. దీనికైతే ఇప్పుడు పెయింట్ వేసుకోవాలి. నేనైతే పెయింట్ వేసుకుంటాను. చూసారుగా, పెయింట్ వేసిన తర్వాత పైన చిన్న టాప్ అనేది సెట్ చేసిన తర్వాత బోట్ అయితే ఎలా ఉంది.
చూస్తున్నారుగా, ఛానల్ నేమ్ కూడా ఉంది ఎస్పిఆర్సి. ఇప్పుడు చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది. ముందైతే టాప్ ఓపెన్ చేసి బ్యాటరీ కనెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీ కనెక్ట్ చేసుకునే అవైలబిలిటీ అనేది సేమ్ లాస్ట్ టైం వీడియో లాగా చైర్స్ కిందనే ఇచ్చాను క్యాబిన్కి. చూసినట్టయితే మనకి బోట్కి స్టీరింగ్ కూడా ఉంది పైలట్ డ్రైవ్ చేయడానికి. సీట్ కింద ఓపెన్ చేసి బ్యాటరీ అనేది కనెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత మనం టాప్ అనేది మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఓకే, టాప్ అయితే ఫిట్ చేసుకోవడం అనేది అయింది. ఇప్పుడైతే మనం రైడ్ వేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే స్మూత్ రైడ్ వేద్దాం. ఫస్ట్ సర్కిల్ కొడదాం స్మూత్గా, తర్వాత స్పీడ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, బోట్ అయితే స్టేబుల్గా ఉంది. లెఫ్ట్ కానీ రైట్ కానీ వంగిపోవడం గట్రా ఏం లేదు, స్ట్రైట్గానే ఉంది బోటు. ఇప్పుడైతే మనం ఫాస్ట్ రైడ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైతే ఇప్పుడు సెంటర్లో స్ట్రైట్గా పంపించు రౌండ్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. సో వీడియోకి లైక్ చేసి అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు నాకు సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంకెన్ని వీడియోల్లో ఛానల్లో పెడతాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఎంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.